ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడు ఈ దినము అనగా మంగళవారము 5వ తేదీ మనకు అనుగ్రహించిన వాగ్దానము రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో నుండి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమెన్. నేటి ఈ వచనములోని వాగ్దానము, దేవుని ప్రేమించుచున్న నీకు ఆయన నీ మేలుకై సమస్తమును జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. ఈ యొక్క వచనము క్రైస్తవ్యం యొక్క అనుభవము. అన్నీ మంచి కొరకే జరుగుతున్నది అన్నది విశ్వాసము. గనుక దేవుని ప్రేమించే వారికే దేవుడు అలా చేస్తాడు అన్నది పౌలు గారి యొక్క ఉద్దేశము. దేవుని ప్రేమించువారు దేవుడు పంపించు వాటన్నిటినీ కూడా వారు గైకొనాలి. వారు చేయవలసింది అనగా విశ్వాసులు చేయవలసింది అనగా నీవు చేయవలసింది దేవుడు చేసిన వాగ్దానములోని నీ యొక్క జీవితము ద్వారా నీవు చేయవలసినటువంటిది, 1 విశ్వాసముతో అంగీకరించాలి, 2వది విధేయతతో అనుభవించాలి, 3వది ఆత్మీయంగా దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయనను ప్రేమించుచున్నావు గనక, యేసయ్య ద్వారా నీవు పిలువబడినావు గనక నీ మేలు కొరకు ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఆనాడు యోసేపును దేవుడు ఎంత దీవించాడో మనకు తెలుసు. అన్నలు త్రోసివేసినప్పుడు, చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యోసేపు దేవుని ప్రేమించి పాపమునకు దూరముగా దేవునికి దగ్గరగా జీవించిన కారణము చేత దేవుని పైన యోసేపుకు ఉన్న అపారమైన ప్రేమను బట్టి యోసేపు ద్వారా తన అన్నలకు తన తండ్రికి మేలు కలుగుటకై యోసేపును బట్టి దేవుడు సమస్తమును జరిగించాడు. గనుక నీ ఇంటిలో నిన్ను బట్టి నీ ఇంటి వారికి, నిన్ను బట్టి నీ బంధువులకు, నిన్ను బట్టి అన్యులకు మేలు కలుగుటకై సమస్తమును జరిగించి నిన్ను దీవిస్తాడు. నీ ద్వారా ఇతరులకు మేలు కలగాలి. ఇతరులకు మేలు కలగ చేయడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదాన్ని ఇతరులు మేలు పొందే విధముగా దేవుడు చేయబోతున్నాడు. ప్రభువు నందు ప్రియమైన వారలారా, కనుక ఈ 3 విషయాలు నీవు గుర్తుంచుకోవాలి. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 విశ్వాసముతో అంగీకరించాలి, 2వది విధేయతతో అనుభవించాలి, 3వది అనుగ్రహించిన దేవుని ఆత్మీయంగా నీవు ఆరాధించాలి. ఇవి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బైబిల్లోని గొప్ప వచనాల్లో ఈ రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది క్రైస్తవులు ఇలాంటి వచనాలను ఇతరులకు వినిపిస్తూ ఉంటారు, ఇతరులకు తెలియచేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మేలు చేసేవాడని ఈ వచనములోని భావము. చాలామంది ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవిస్తూ ఉంటారు. కనుక నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను బట్టి దేవుడు నీకు చేయబోయే సమస్తమైన మేలులను బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిన్ను బట్టి ఆ పొందబోయేటటువంటి మేలులకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రార్థనలో ఏకీభవించు. మేలుకై దేవుడు సమస్తమును సమకూర్చి నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడువైన నా తండ్రి, మీకు వందనాలు. మిమ్మును ప్రేమించుచున్నటువంటి వారికి అనగా మీరు పిలిచి ప్రేమించుచున్న మీ బిడ్డలు మిమ్మును ప్రేమించుచున్న కారణం చేత వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూర్చి జరిగిస్తూ ఉన్నాను అని నీవు తెలియజేసినప్పుడు వారు చేయవలసిన 3 పనులేంటో జ్ఞాపకం చేశారు. 1 విశ్వాసముతో అంగీకరించమన్నావు, 2వది విధేయతతో అనుభవించమన్నావు, 3వది ఆత్మీయంగా మిమ్మును ఆరాధించమన్నావు.
గనక మిమ్మల్ని ఆరాధించుచున్నటువంటి బిడ్డలను మీరు చేతులెత్తి నిండారుగా దీవిస్తున్నారు. మేలు చేయడానికి సమస్తమును సమకూర్చుచున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ముందున్న రోజులలో, రాబోయే వారాలలో, రాబోయే మాసాలలో మీ బిడ్డలు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే ఈ లోకములో మీ బిడ్డలు మీకు సాక్షులుగా జీవించడానికి మీరు చేయబోతున్న కార్యములకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువునందు ప్రియమైన వారలారా, మీ ఆశీర్వాదము రెట్టింపు కావాలంటే, రెండంతలుగా మీరు పొందుకోవాలంటే చిన్న పని మీరు చేయవలసి ఉంటుంది. ఈ వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేసి వారు కూడా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించి ఆనందించడానికి నీవు కారకుడవు, కారకురాలవైతే రెండంతల దీవెన నీవు పొందుదువుగాక. ఆమెన్.